హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ సండే వచ్చేసింది. మరొక కొత్త రెసిపీతో నేను కూడా మీ ముందుకొచ్చేసాను. ఇవాళ మనము ఆంధ్రాలో బాగా ఫేమస్ అయిన నత్తలు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆంధ్రాలోనే కాదండి, ఎక్కడైనా కూడా ఎండు చేపలనేది ఇష్టంగా తింటారు. అలాంటి వాళ్ళందరి కోసం ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా నేను ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే మసాలా అనేది రెడీ చేస్తున్నాను. ఆనియన్స్, ఇలాచీ, లవంగాలు, కొద్దిగా చెక్క, ఒక అనీసా, సాజీరా, అలాగే కొద్దిగా ధనియాలు, ఉప్పు, కొంచెం అల్లం ఎల్లిగడ్డ అనేది పేస్ట్ వేసినా కూడా ఇలా పచ్చిది వేసుకుంటేనే బాగుంటుందండి. లాస్ట్కి చిటికెడు సాల్ట్ వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. ముందు నత్తలని చెప్పాను కదా అండి, నత్తలను వచ్చేసి ఒక 5 మినిట్స్ వాటర్లో వేసి వదిలేయండి. ఆ తర్వాత ఒక 2 or 3 టైమ్స్ 5 మినిట్స్ తర్వాత వాష్ చేసి ఒక స్ట్రైనర్లో వేసి పెట్టుకుంటే వాటర్ అనేది ఇంకిపోతుంది. ఇప్పుడు అలా వాష్ చేసి పెట్టుకున్న నత్తలని ఇందులో వేసేద్దాము. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇందులో వేసి వాటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకుందాము. ఇవి కూడా బాగా వేగిపోతాయి కదా. వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మెత్తగా మిక్సీలో పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదా, మసాలా పేస్ట్ అనేది, అది కూడా ఇందులో వేసేసుకుందాము. వేసుకొని దాన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ బాగా వేయించుకోవాలండి. అది కూడా కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇందులో మనము ఇంకా ఎలాంటి మసాలాలు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. వీటితోటే చాలా అంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి కూడా ఆల్మోస్ట్ వేగిపోతాయి కదా. వేగిన తర్వాత ఇందులో మనము ఇలాగే కర్రీ అయినా చేసుకోవచ్చు, లేదా టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక మీడియం సైజ్ టమాటాలు 4 యాడ్ చేస్తున్నాను. అవి కూడా కొంచెం ఉడికిపోయే వరకు వేయించుకుందామండి. ఇవి ఉడికిపోయిన తర్వాత ఇందులో మనము రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం వేసేసి బాగా మగ్గించుకుందాము. ఉప్పు, కారం, పసుపు వేసిన తర్వాత అది ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇందులో ఫిష్లో మనం వేసిన దాంట్లో ఆయిల్ అనేది బయటికి రావాలి. బయటికి వచ్చాకే ఉప్పు, పసుపు, కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇందులో ఇప్పుడు మనము వాటర్ అనేది, ఇక్కడ నేను 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. నాకు ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ బాగా వేగిపోయింది కర్రీ అనేది. సో ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ వేసి 1-2 పొంగులు వచ్చే వరకు బాగా మరిగించుకుంటున్నాను. చూడండి, ఆల్మోస్ట్ మరిగిపోయింది. మనం ఒక 5 మినిట్స్లో దించుతామనగా ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అండి, ఎగ్స్ అనేది వేసేసుకుందాము. నేను ఇక్కడ ఎగ్స్ అనేది వేయించకుండా వేసుకుంటున్నాను, ఎందుకంటే మేము వేయించిన ఎగ్స్ అంతగా తినము. మీరు ఒకవేళ ఎగ్స్ వేయించి తింటే మాత్రం ఖచ్చితంగా వేయించుకొని ఎగ్స్ వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఉడికిపోతుంది కదా. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేయడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలో సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఆ స్మెల్ అనేది మీ కర్రీ ఉడుకుతుంటే వస్తుంది కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.